ప్రేమ లేని పెళ్లి పార్ట్ 79. ధరణికి, అయ్యగారు నువ్వక్కడ చెట్టుకు ఉయ్యాల కట్టి రాపోమ్మా, నీకు పండంటి మగపిల్లవాడు పుడతాడు, అమ్మవారు మహిమ కలది అని చెబితే, ధరణితో రణధీర్ కూడా వెళుతుంటే బాబు నీతో మాట్లాడాలిరా అన్నాడు. నువ్వు వెళ్ళి కట్టిరా అమ్మా అని చెప్పాడు. ధరణి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంది. అయ్యగారు రణధీర్తో, బాబు ధరణి పేరు పెట్టుకోవటం వలనో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయికి నాకు తెలిసి ఎప్పుడు కష్టాలే ఉన్నాయి. ఇప్పుడు కూడా కొద్దిగా ప్రమాదం పొంచి ఉంది. పుట్టబోయే బిడ్డ తల్లికి ప్రాణగండంగా మారబోతుంది అని అన్నాడో లేదో. రణధీర్, ఏంటి స్వామి మీరు మాట్లాడేది, అలా కూడా ఉంటుందా ఇప్పుడు జరిగే ఈ జనరేషన్లో అని అన్నాడు. ఆ అయ్యగారు, అకిర పుట్టక ముందే అకిర పేరు ప్రఖ్యాతలు ఎంతగా వచ్చాయో చూశావు. ఎంత రాకెట్ యుగమైనా కానీ కొన్ని సమయాలు మనకు అనుకూలిస్తాయి, కొన్ని అనుకూలించవు. ధరణికి ఒక్క గండం తీరితే ఇక మీ జీవితాలు ఏ ఆపద ఉండదు. ఎందుకంటే అకిరకు మించిన మహర్జాతకుడు పుడతాడు. కొన్ని మంచి జరిగే ముందు చెడు జరుగుతుంది. ఆ చెడుని మనం గుర్తించి జాగ్రత్తగా దాటితేనే మంచి మనకు చేరుతుంది. కాస్త అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. రణధీర్, దీనికి ఏదైనా పరిష్కారం ఉన్నదా అని అడిగాడు. పంతులు గారు, నేను సమయం చూసి ధరణి ఆయుష్ కోసం హోమం చేపిస్తాను, మీరే చేద్దురు, కొంతలో కొంత ఉపశమనం మనకు కూడా ఉంటుంది అన్నాడు. రణధీర్ వెంటనే, ఆ ఏర్పాట్లు చూడండి అని ఎంత ఖర్చు డబ్బు అవుతుందో అడిగి అంతకు 4 గింతలు ఇచ్చి, మీరు అనుకున్న రోజు నేను వచ్చి పూజలో కూర్చుంటాను, మీరు ఈ డబ్బు సరిపోదు అంటే ఇంకా ఇస్తాను, కానీ నా ధరకు మాత్రం ఏమీ జరగకూడదు. ఎంతమందికి అన్నదానాలు చేస్తారో చేయండి, ఎన్ని పూజలు ఉన్నాయో చేయండి, నాకు కావలసింది నా ధరు క్షేమం, నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను అని రణధీర్ అంటుంటే, పంతులు గారు, నీ ప్రేమనే నీ ధరణిని బ్రతికిస్తుంది, నీకు అమ్మ అండగా ఉంటుంది అని చెప్పి నేను అన్ని ఏర్పాట్లు చేసి మీకు కబురు చేస్తాను అని అన్నాడు. ఇంతలో ధరణి వచ్చింది. రణధీర్, ధరణి ఇద్దరు అయ్యగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళారు. రణధీర్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఇక తను ధరణి డెలివరీ వరకు ఆమెను కనిపెట్టుకుని ఉండాలి. అసలు తను కూడా ఆఫీస్కి వెళ్ళకూడదు. ఈరోజు వెళ్ళి మొత్తం చక్కబెట్టేసి రేపటి నుంచి ధరణిని ఇంటి దగ్గరే ఉంచి తను కూడా ఇంటి నుంచే అన్ని కార్యక్రమాలు చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ధరణికి ఎటు నుంచి ఏ కీడు వస్తుందో అనే భయం. ఇల్లు దేవాలయం కాబట్టి ఇంట్లో తాను ధరణికి ఫుల్ సెక్యూరిటీగా ఉండవచ్చు, తనను అనుక్షణం కనిపెట్టుకోవచ్చు అని తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. అలా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి భరత్తో, రేపటి నుంచి నేను ఇంట్లో నుంచి ప్రతి పని చేస్తాను, ఇక నువ్వే చూసుకో భరత్, మీ అక్క డెలివరీ వరకు నేను తన నుంచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండను అని భరత్కి చెప్తే, భరత్ ఎంత కష్టమైన బావా నేను చూసుకుంటాను, మీరు అక్కకు తోడుగా ఉంటాను అంటే నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది అని భరత్ కూడా అన్నాడు. ఆ రోజు రణధీర్ రేపటి నుంచి ఆఫీస్కు రావటం లేదు అని సెట్ చేశాడు. రణధీర్ ధరణిని తీసుకుని ఇంటికి బయలుదేరుతున్న టైంలో పృథ్వీ రణధీర్ దగ్గరికి వచ్చాడు. భరత్, బావా వేరే కంపెనీ ఎండీలు నువ్వు ఇంకా ఇప్పట్లో ఆఫీస్కి రావని నీతో చిన్న మాట చెప్పాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. పృథ్వీ, సార్ మేమందరము మీపై నమ్మకంతోటే కదా పనిచేసేది, మీరే ఆఫీస్కి రానంటే కొన్ని డౌట్లు ఉంటాయి కదా, అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు అన్నాడు. ధరణి, మీరు వెళ్ళండి, నేను ఛాంబర్లో కూర్చుంటాను అన్నది. రణధీర్, ఉదయం నుంచి ధరణి రెస్ట్ లేకుండా ఉంటుందని, ధరు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వెంటనే వచ్చేస్తాను అని డ్రైవర్ నమ్మకమైన వాడే కదా అని ధరణిని తీసుకుని వెళ్ళమని అన్నాడు. అప్పటికి కూడా ధరణి, మీతో వస్తానండి, వెయిట్ చేస్తా అని చెప్పింది. రణధీర్,
ఆఫీసులో వద్దు, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఉంటారు, వెళ్ళు అని పంపించాడు. రణధీర్ మీటింగ్లో కూర్చున్నాడు. రణధీర్ కంపెనీ విషయాలు మాట్లాడి ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను, ఇంటి దగ్గర ఉన్నా అని చెప్పి అందరికీ భరోసా ఇస్తున్నాడు. ధరణిని తీసుకుని డ్రైవర్ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అనేసి ట్రాఫిక్ లేకుండా నిర్మానుష ప్రదేశానికి పరుగులు పెట్టించాడు. అప్పటికి డ్రైవర్ అమ్మా దిగండి, ఎలాగోలన్నా దూకండి అని డ్రైవర్ చెప్తుంటే దూకుదాము అని ఎంత ట్రై చేసినా డోర్ లాక్ రాలేదు. దూకితే తన కడుపులో బాబు అని భయంగా భగవంతునిపై భారం వేసింది. కారు శరవేగం లోయలోకి దూసుకొని పోయి బ్లాస్ట్ అయి అగ్ని హోలాలు తలపిస్తూ లోయలో పడిపోయింది. ఆ మెసేజ్ పృథ్వీకి చేరగానే మీటింగ్లో ఉన్న పృథ్వీ కన్నింగా నవ్వి రణధీర్తో, సార్ ఓకే, మీరు వచ్చేదాకా మేము కూడా బాధ్యతగా చేస్తాము, మాకు అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయి అని చెప్పాడు. రణధీర్ అందరికీ చెప్పేసి లేచి వెనుతిరుగుతున్న టైంలో భరత్ చేతిలో సెల్లు కింద పడిపోయింది. ఒక్కసారిగా రణధీర్ భరత్ కేసి చూసి, ఏమైందిరా, తిండి సరిగా తినటం లేదా, సెల్లు కూడా పట్టుకోలేకపోతున్నావు అని కింద పడి ఉన్న సెల్లుని రణధీర్ చేతిలోకి తీసుకునేటే న్యూస్లో అకిరా గ్రూప్ CEO ధరణి మేడం వారి కారు ఇంటికి వెళుతున్న టైంలో కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని కారు డ్రైవరు కారు అదుపు తప్పిపోతుంటే నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళుతుంటే అక్కడ ఉన్న మనుషులు అక్కడ దృశ్యాలను చిత్రించారు. అందులో ధరణి మేడం డ్రైవర్ మాత్రమే ఉన్నారు. స్థానికులు అదుపు తప్పిపోతున్న కారును వెంబడించారని, కానీ ప్రమాదవశాత్తు కారు లోయలో పడి బ్లాస్ట్ అయిపోయింది అని, బ్లాస్ట్ అయి మంటలు రేగుతూ లోయలో పడిపోతున్న కారును కూడా చూపిస్తున్న న్యూస్ చూస్తుంటే రణధీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అరగంటలో న్యూస్ ప్రతి ఛానల్లో మారు మోగింది. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. రణధీర్ అసలు స్పృహలో లేడు. భరత్కి ఒక్క అడుగు కూడా పడటం లేదు. శివ, మాధవ్ ఇంకా చాలామంది ముఖ్యులు కొందరు భరత్ దగ్గరకు, కొందరు స్పాట్ దగ్గరకు వెళ్ళిపోయారు. అభినవ్ ఆన్ ది మినిట్లో స్పాట్కి చేరాడు. అక్కీ హౌసెస్లో ఆడవారు కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో మునిగిపోయారు. అకిరను చూస్తూ అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే అకిర పాపకు ఏమీ తెలియక మమ్మీ డాడీ వస్తారని ఎదురు చూస్తుంది. అందరూ ఎందుకు ఏడుస్తున్నారో దానికి తెలియదు. దాని మనసుకు తెలిసింది ఒకటే, మమ్మీ డాడీ వస్తారు. మమ్మీ పొట్టలో తమ్ముడు ఉన్నాడు. డాడీ చెప్పినట్టు త్వరలో వస్తాడు. అప్పుడు తమ్ముడితో ఆడుకోవచ్చు. దాని మనసులో ముద్రించుకున్నది అంతవరకే. తల్లిదండ్రులు చెప్పే విధానంలో పిల్లలకు అలా ముద్రించి ఉంటుంది. రణధీర్ లేనప్పుడు రణధీర్ లేడు మన దగ్గర అనే అభిప్రాయం రాకుండా ధరణి అకిరకు ఇచ్చిన ట్రైనింగ్. అలా రణధీర్ ధరణితో అకిరకు రాబోయే తమ్ముడు అది వారి ప్రపంచం అనేలా అకిర మనసు ముద్రించుకుంది. అలా ఇప్పుడు అకిర మమ్మీ లేదు తమ్ముడు రాడు అంటే ఎవరినీ ఊరుకోదు, ఆ మాట ఒప్పుకోదు. ఎందుకంటే ఒకప్పుడు రణధీర్ తన కంటికి ఎదురుగా లేకపోయినా ఏదో ఒకరోజు ఎదురుగా నిలుచున్నాడు అనేది ఆ పసి మనసుకు తెలిసిన నిజమైన నిజం. మేఘన అకిరాను పట్టుకొని ఏడుస్తుంది. ఇక నీకు మమ్మీ తమ్ముడు లేడే అని రోధిస్తుంటే అకిర అత్త అమ్మ తమ్ముడు ఆచిపోయారు వస్తారు అని యాటిట్యూడ్గా చెప్తుంది. అకిర గుండె ధైర్యాన్ని అక్కడ ఉన్న పెద్దలు అబ్బురంగా చూశారు. అంతమంది శోకసంద్రంలో ఉన్నా కానీ అది కొంచెం కూడా ఏడవటం లేదు. ఆ రోజు ఆర్తి వెళ్ళిపోతానంటే అంతలా ఏడ్చిన అకిర ఈరోజు మీ మమ్మీ తమ్ముడు రాడు అని చెబుతున్నా కూడా ఊరికి వెళ్ళారు వస్తారు అని ముద్దు ముద్దుగా చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోతారు. మేఘనాకు అసలు అకిరకి ఎలా చెప్పాలో కూడా తెలియక
ఆ భగవంతుడే వాళ్ళ అమ్మను తీసుకుపోయాడు అని దాని గుండె ధైర్యాన్ని ఇచ్చాడు ఏమో అని అనుకుంది. స్పాట్కు చేరుకున్న మీడియా, పోలీసులు అందరూ పరిసరాలను గమనించి కారు లోయలో పడే ముందు బ్లాస్ట్ అవ్వటం మూలాన అంతటి లోయలో వారికి అన్వేషించటం చాలా కష్టమే అయినది. వారి కష్టానికి ఫలితంగా ధరణి గోల్డ్ జ్యువెలరీ ఒకచోట, ఆమె హెయిర్ ఒకచోట, సగము కాలిన చీర ముక్కలు, అక్కడక్కడ మాంసం ముద్దలా ఉన్న శరీర భాగాలు. అక్కడ పరిస్థితులను గమనించిన ఎవరికైనా ఆ కారు వచ్చిన స్పీడు, బ్లాస్ట్ అయిన విధానం టీవీలో క్లియర్గా కనిపిస్తుంటే వారు బ్రతకటం అసాధ్యం అని తెలుసుకోవచ్చు. ధరణికి సంబంధించిన, డ్రైవర్కి సంబంధించిన శరీర భాగాలు టెస్ట్లకు పంపించి ధరణి, డ్రైవర్ వేరువేరు చేసి ఎవరివి వారి మొత్తం ప్యాక్ చేసి భరత్కి ఇచ్చారు. ఇక మీకు ధరణి లేదు అని క్లియర్గా చెప్పారు. కనీసం దానం చేయటానికి బాడీలు కూడా లేని ఆ శరీర భాగాలను మాంసం ముద్దలుగా కుటుంబ సభ్యులకు ఇస్తే ఆ కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతం. అలా భరత్ ధరణికి సంబంధించిన వస్తువులు, తునాతునకలైన శరీర భాగాలతో అక్కీ హౌసెస్కి చేరాడు. రణధీర్ అసలు ఈ లోకంలో ఉన్నాడో లేదో తెలియదు పరిస్థితిలో హాస్పిటల్ బెడ్కే అంకితమైపోయాడు. భరత్ అన్ని తన భుజంపై వేసుకుని కర్మకాండలు నిర్వహించటానికి పూనుకున్నాడు. ధరణి ఫోటో పెద్దది పెట్టి ఆమెకు పూలదండలు వేసి అంతిమ యాత్రకు సన్నాహాలు చేస్తున్న భరత్ దగ్గరకు అక్కీ వచ్చింది. భరత్ ఏడుస్తూ అక్కిని ఎత్తుకుంటే అకిర ధరణి ఫోటోను చూపిస్తుంటే భరత్ ధరణి ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అకిర నిమిషం ఆలస్యం చేయకుండా పూలదండలు మొత్తం పీకి కింద పడేస్తుంటే భరత్ ఆశ్చర్యపోయాడు. భరత్, బంగారం తప్పమ్మా అన్నాడు. అక్కి, నా మమ్మీ వస్తుంది మామా అన్నది. అకిరకు ఎలా చెప్పాలో అక్కడ ఉన్న వారికి అర్థం కాక పిచ్చివారుగా అయిపోయారు. మాధవ్ ఇంకో పూలదండ వేయబోతుంటే అకిర గట్టిగా ఏడుస్తూ వద్దు అని వాదించింది. ఇక ఆ పసి మనసును ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ధరణి ఫోటోకు దండ వేయటం ఆపేశారు. అలా అంతిమ యాత్ర కంప్లీట్ చేసుకుని భరత్ అక్కీ హౌసెస్కి చేరుకున్నాడు. అక్కీ హౌసెస్కి వచ్చినప్పుడు అకిరా భరత్ మామ, మమ్మీ, డాడీ అని అడిగింది. భరత్ చెప్పిన అర్థం కాని ఆ పసి మనసుకి ఏమని చెప్తాడు? అకిరను రణధీర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకుని అక్కిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. రణధీర్ జీవోత్సవంలా హాస్పిటల్ బెడ్ మీద కనిపిస్తుంటే భరత్కి సింహం లాంటి మనిషి తన అక్కపై ఎంత ప్రాణాలు పెట్టుకుంటే అంత వీక్ అయిపోయాడు అని చాలా బాధపడ్డాడు. రణధీర్ని చూసిన అకిర కిందకు దిగి పరుగున తండ్రిని చేరింది. రణధీర్ పొట్ట మీద కూర్చుని డాడీ లే అని రణధీర్ గుండెపై ఆ చిట్టి చేతులతో బాదుతూ ఉంది. అకిర పిలుపును విన్న రణధీర్ ఎక్కడో అట్టడుగున ఉన్న తన ప్రాణాలను నిలుపుకొని అకిరను చూడటానికి తన ఒంట్లో ప్రతి ఒక్క భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు. అలా రణధీర్ కాస్త కాస్త యాక్టివేట్ అవుతుంటే డాక్టర్ పరుగున వచ్చారు. పాపను ఎంకరేజ్ చేశారు. లేపమ్మా డాడీని అని. అకిర రణధీర్ ముఖంపై ముద్దులు పెట్టి డాడీ లే అని ముద్దు ముద్దుగా లేపుతూ రణధీర్ గుండెలపై తన చిట్టి చిట్టి చేతులతో కొడుతూ ఉంది. రణధీర్ తన ప్రాణాలు నిలుపుకొని అకిరను చూడటానికి తన శాయశక్తుల కళ్ళని ఓపెన్ చేయటానికి కష్టపడుతున్నాడు. ఆ క్షణం రణధీర్ మైండ్లో ఏమీ లేదు. ఒక అకిర మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అకిర తన కోసం బాధపడుతుంది. అకిరను గుండెలకు హద్దుకోవాలి అనేది మాత్రమే రణధీర్ మైండ్కి చేరి కష్టంగా కళ్ళు తెరిచాడు. అకిర రణధీర్ కళ్ళు తెరిచి చూశాడు అని తండ్రికి ముద్దుల వర్షం కురిపించింది. అకిర ఆనందాన్ని చూసిన రణధీర్ పెదవులు అతనికి తెలియకనే సాగాయి.
మెల్లిగా అకిరను గుండెలకు అద్దుకొని తన కూతురి వేదనను తీర్చటానికి ప్రయత్నిస్తున్నాడు తండ్రి మనసు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ భరత్కు మాత్రం తరువాత రణధీర్ అడగబోయే ప్రశ్న, తరువాత రణధీర్ ఎలా తీసుకుంటాడు మనసుకు భయంగా ఉంది. డాక్టర్లు భరత్, కాసేపు వారిద్దరిని అలా ఉంచండి, మనమందరం బయటికి వెళ్దాము, కాస్త రణధీర్ గారు సెట్ అయ్యాక అప్పుడు మాట్లాడదాము అన్నారు. ఆ రూమ్లో రణధీర్, అకిర మాత్రమే ఉన్నారు. అకిర తండ్రి గుండెలపై పడుకుని రణధీర్కి పాప గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. అకిర తండ్రి గుండెని చేరగానే ఆదమరచి నిద్రపోతుంది. రణధీర్కి కొంత 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 అంతా గుర్తుకు వస్తుంది. డేట్ చూశాడు. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 3వ రోజు. కంటి ముందు పదే పదే ఆ కారు బ్లాస్ట్ అయ్యి తునాతునకలుగా చెల్లా చెదరుగా అగ్ని నిప్పులతో లోయలలో పడిపోయే దృశ్యం కనపడుతుంటే రణధీర్ గుండె వేగం కొట్టుకుంటూ కంటిలో సంద్రం ఉప్పెనలా బయటికి వచ్చి గట్టిగా రోదించాలని మనసు చెబుతుంటే అకిర గుండె చప్పుడు రణధీర్ని శాంతపరుస్తుంది. రణధీర్కి అకిరను చూసిన దగ్గర నుంచి 3 రోజులుగా తల్లి తన దగ్గర లేదు అని తెలిసి ఏడ్చిన ఛాయలు లేవు. అంటే దానికి ఎవరూ చెప్పలేదా? ఒక్క రాత్రి ధరణి లేకపోతే అకిర పడుకోదు కదా. అటువంటిది 2 రోజులు మారాం చేయకుండా ఉండదు కదా. రణధీర్ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో తెలియటం లేదు. ధరణి లేదు అంటే గుండె ఒక్కసారిగా ఆగిపోతుందా అనిపిస్తుంది. అతని గుండెపై చిన్న గుండె చప్పుడు మళ్ళీ ప్రాణం పోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో రణధీర్కి అకిరను చూస్తే కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. ఆ క్షణం ధరణి గుర్తొచ్చి రణధీర్కి శిక్ష పడి నా కోసం ఇక తిరిగి రాడు అని ఆమె నిద్ర మాత్రలు మింగాలి అనుకున్న టైంలో అకిర కడుపులో పడ్డదని తెలిసి రణధీర్ ప్రాణాలు, ధరణి ప్రాణాలు ఎలా నిలుపుకుంది? అకిర తండ్రి లేడు అనే భావన కల్పించకుండా ఎలా పెంచింది? నేను దానికి దక్కను అని తెలిసి కూడా ఎలా పోరాడింది? అకిరను చూస్తూ క్షణక్షణం తనను తాను ఎలా రూపుదిద్దుకుందో అని రణధీర్ ఆ క్షణం గుర్తుకు రాగానే ధరణి ప్రేమే కాదు, మనిషి నమ్మకంతో కూడా ముందుకు నడవాలి అనేది ధరణి నేర్పిన అకిరను చూస్తే అర్థమవుతుంది. రణధీర్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అకిరను అలాగనే గుండెలకు అద్దుకొని మెల్లిగా లేచి కూర్చొని డోర్ కేసి చూశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.